హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే సుందర కళాకారుకి అయితే వచ్చేసినాం అనమాట. ఈరోజు సండే. సో ఈరోజు అప్డేట్ ఇద్దామని చెప్పి నేనైతే ధూళిపేటకి అయితే వచ్చేసిన. సో చూసుకోవచ్చు, కుప్ప అంటే కుప్ప క్రౌడ్ అయితే ఉన్నారనమాట ధూళిపేటలో. ఇది నేను టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం పూట అయితే పోయినా అనమాట. మధ్యాహ్నమే ఇంత రష్ ఉంది. సో అప్పుడే పబ్లిక్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో సుందర కళాకారులో ఏంటంటే ఈరోజు అప్డేట్ మనకి ఇక్కడ ఈ నరసింహస్వామి రూపంలో ఉన్న గణేష్ అయితే రెడీ అయితే అయిపోయిందనమాట. సో దాని పెయింటింగ్ అయిపోయింది, ఫినిషింగ్ కూడా అయిపోయింది. సో చెక్ చేసుకోవచ్చు. మనకి ఏంటంటే ఈసారి మొత్తం రియలిస్టిక్గా అయితే ఉందన్నమాట ఈ గణేష్ అయితే. సో ఈ వారంలో కొత్త అప్డేట్ సుందర కళాకార్ అంటే ఇదే అనమాట. సో ఇవైతే యాజ్ యూజువల్ మనకి లాస్ట్ 2 వీక్స్ నుంచి మనకి ఇదే అప్డేట్ అనమాట. సో చూసుకోవచ్చు, సేమ్ గణేష్లు అయితే ఉన్నాయి. కాకపోతే చూసుకోవచ్చు డీటెయిల్గా. ఎవరైతే ఇప్పుడు కొత్తగా చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇట్లాంటి వీడియోస్ అయితే మీకు అయితే ముందు అయితే మస్తు అంటే మస్తు వస్తాయి. సో మనకి ఏంటి అంటే ఇక్కడ ఆల్మోస్ట్ గణేష్ అయితే ఫుల్ అంటే ఫుల్ బుక్ అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడైతే గణేష్వి డిమాండ్ అంటే ఫుల్ నడుస్తుంది. ఒక్కొక్క గణేష్ 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు అంటారు. స్టార్టింగ్ అయితే తక్కువ అంటే తక్కువ ఉండే. సో ఇదైతే వచ్చేసి 20-25 ఫీట్స్ అయితే ఉందన్నమాట గణేష్. సో ఇక్కడైతే చూసుకోవచ్చు, మొత్తం పెయింటింగ్ అయితే అయిపోయింది. మొత్తం డిస్ప్లే అయితే రెడీ అయిపోయినాయి అన్నిటివి సుందర్ కళాకార్లో. సో నాకైతే ఈ గణేష్ అయితే హైలైట్ అంటే హైలైట్ అనిపించింది ఫ్రెండ్స్. ఇగో అడ్డంలో కూడా 18 ఫీట్స్ అయితే ఉంది. సో మనకి ఏంటి అంటే ఈ గణేష్ మ్యాక్సిమం అయితే మన గలీలలో అయితే సరిపోదు. దీని గణేష్ పెట్టాలంటే మినిమం 40 ఫీట్ 50 ఫీట్ రోడ్లో అయితే మనం అయితే పెట్టాలన్నమాట.